సమ్మర్ సీజన్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి భగభగల దాటికి జనం అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చెన్నై వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తీరంలో వేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు మే 16న అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దక్షిణ భారతదేశంలో వర్షాలు జోరందుకుంటున్నాయి. తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోయంబత్తూరు, నీలగిరి, రామనాథపురం, శివగంగ, మదురై, తేని, దిండిగల్, ఈరోడ్, సేలం, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సాధారణంగా జూన్ 1న దేశంలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు ఈసారి మే చివరి వారాల్లోనే తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీతో పాటు ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా తెలిపాయి. దేశవ్యాప్తంగా 92% నుంచి 94% వరకు దీర్ఘకాల సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే ఈ రుతుపవనాల సీజన్లో రాజస్థాన్ గుండా నైరుతి రుతుపవనాలు వెనుతిరుగుతాయని సమాచారం. ఇంకా గత 4 నెలల ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు రుతుపవనాల రాకతో ఉపశమనం లభించనుందని భావిస్తున్నారు.